నాన్న లేడా? లేడన్న. ఎట్లా చనిపోయాడు? గొంతు కోసుకొని చనిపోయాడు అన్న. గొంతు కోసుకొని చనిపోయాడు. చాలా బాగా తాగేది. ఓకే. బాగా తాగేది అంటే ఇట్లాకైతే ఇచ్చిరోడు అన్న. కానీ నాకు ముఖం చూపెట్టలే అన్న. నాన్న ముఖం అంటే కేవలం మీ నాన్న కోసమే నువ్వు పాటలు పాడడం స్టార్ట్ చేసినావు అన్నమాట. ఓకే. వరుణ్ నీకు ఇష్టమైన హీరో ఎవరు? అల్లు అర్జున్ అన్న. అసలు అల్లు అర్జున్ పాట పాడతావా? నీ స్నేహితురాలు మస్తరుగుంటారు, అందుకనే ఏమో నువ్వు అందంగా ఉంటావు. 18 ఏళ్ళు వచ్చాయా చాలు, నువ్వే కాదు ఎవరైనా ముద్దుగా ఉంటారు. సూపర్. మన గర్ల్ ఫ్రెండ్ ఉందని చెప్పినా నేను. నాకు అమ్మనే అంత, నాకు అమ్మనే అంత. సూపర్. అంతా అమ్మనే. ఇష్టం ఏమమ్మ అంటే నీకు? ఇష్టమన్నా. ఎంత ఇష్టం? చాలా చెప్పలేం. సో ఇంకేమైనా డ్రీమ్స్ ఉన్నాయా ఇలా ఈ షోలలో నేను పాడాలి అని చెప్పి? నాకు ఒక్కటే డ్రీమ్ అన్న, టీవీలో శ్రీదేవి నమ్మకంలో పాడాలి. ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి చెప్పినావు. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి చెప్పి ఇంట్లో? ఇంట్లో సో నీ పక్కన వచ్చి నేను కూర్చొని నీకు గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నా. మీ ఇష్టం అన్న. అంత ఇలా గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నా. ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎక్కడించడం కానీ అరే ఏంద్రా ఎట్లున్నావు ఇట్లున్నావు అని చెప్పి అలాంటివి అంటూ ఉంటారు పక్క. మరి అలాంటివి ఎప్పుడైనా విన్నావా? విన్నా కానీ నేను వాళ్ళని అనే టైంలో మనకు ఒక టైం వస్తుంది అన్న. కళ్ళు మూసుకోను చెరువు ఎవరు? హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ అనిల్. సో ఈరోజు నేను ఇంటర్వ్యూ చేయబోయే గెస్ట్ ఒక చిన్న బాబు అనమాట. సో మట్టిలో మాణిక్యాలు అంటారు కదా అలా అనమాట. సో పల్లెటూరులో పుట్టి తను చిన్న వయసులోనే తనకి బ్లైండ్ అబ్బాయి అనమాట వరుణ్. తనకి కళ్ళు సరిగా కనిపించాయి, దగ్గరుంటేనే కనిపిస్తాయి కళ్ళు, ఎవరైనా దగ్గరకు వస్తేనే అతనికి కళ్ళు కనిపిస్తాయి అనమాట. అతను చూడ్డానికి ఇంతే ఉంటాడు కానీ నిజంగా చెప్తున్నా వరుణ్ మాత్రం పాట పాడితే నిజంగా ఎవరైనా కంటతడి పెట్టాల్సిందే. అలాగే ఎవరైనా అతను పాడే మాస్ పాటలు ఏంటంటే ఎవరైనా డాన్స్ చేయాల్సిందే అనమాట. సో నా దగ్గర వరుణ్ ఉన్నాడు. సో వరుణ్ వీడియోలు చూసి నేను ఇక్కడ దాకా రావడం జరిగింది. సో ఫస్ట్ ఆ వరుణ్ మీ అందరికి పరిచయం చేస్తా. వరుణ్ నమస్తే. నమస్తే అన్న. బాగున్నా వరుణ్? బాగున్నావా? బాగున్నా. సో చాలా రోజుల నుంచి వద్దాం అనుకుంటున్నా కానీ కొంచెం బిజీ రాలేకపోయినా వరుణ్. అవునన్నా, ఇంటర్వ్యూలు ఉంటారు కదా మీరు. సో మొత్తానికి అయితే వచ్చేసిన, చాలా సంతోషంగా ఉంది వరుణ్. నీకు ఎట్లా అనిపిస్తుంది? నాకు చాలా హ్యాపీగా ఉంది అన్న. అప్పుడు వస్తున్నారు రాలే, మళ్ళీ ఇప్పుడు వచ్చేసారు. అప్పుడు మానసక్క వస్తారు అన్నాడు. సరే వరుణ్ అన్న, ఫస్ట్ మన ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు ఒక మంచి పాట అన్న. మనం పల్లెటూరు ఉన్నాం కాబట్టి ఒక సాంగ్ పాడదాం అన్న. ఓకే సూపర్. చాలా యాక్టివ్ ఉన్నావు వరుణ్. థ్యాంక్ యూ అన్న. పాడు పల్లెటూరు పాట పాడు. పల్లెటూరి పిల్లగాడ పసులుగా సేమునగాడ పాలు మరచి ఎన్నాళ్ళయిందో, ఓ పాల బుగ్గల జీతగాడ కొలువు కుదిరి ఎన్నాళ్ళయిందో. పల్లెటూరి పిల్లగాడ పసులుగా సేమునగాడ పాలు మరచి ఎన్నాళ్ళయిందో, ఓ పాల బుగ్గల జీతగాడ కొలువు కుదిరి ఎన్నాళ్ళయిందో. ఓ సూపర్ సూపర్ వరుణ్. సో ఫస్ట్ పాటనే ఒక పల్లెటూరు పిల్లగాని కాబట్టి ఆ పాటతోనే స్టార్ట్ చేసినావు. అవునన్నా. సో ఫస్ట్ వరుణ్ ఆ పాటలు నువ్వు ఎప్పుడు పాట నుంచి స్టార్ట్ చేసిన పాటలు? ఎప్పుడు? మా తాత వాడేదట. మా తాత సుందరి, మా తాత పేరు. అప్పుడు వాడేదట. మీ తాత? మా డాడీకి అంటే చాలా ఇష్టం సాంగ్స్ మా డాడీకి. అప్పుడు మా బావ డాన్స్ చేసేది. మా బావ పేరు రాకేష్ అన్న. మా బావ డాన్స్ చేసేది. డీ జోడీలో డాన్స్ చేసిండు మా బావ. ఓకే, డీ జోడీలో? డీ జోడీలో డాన్స్ చేసిండు. చేస్తే అప్పుడు చూసి డాడీ చాలా ముడిచిపోయేదట. నాకు అక్క చెప్పింది. చాలా ముడిచిపోయేదట కానీ సాంగ్స్ అంటే చాలా ఇష్టం డాడీ గుర్తం. ఇక అప్పుడు నేను ఎట్లా నాకు తెలియదు ఇష్టం అని. అక్కకి తెలుసు కదా, ఇక అక్క డాడీ వాళ్ళ అక్కనే కదా, అక్కకి తెలుసు అని ఇక అక్కని అడిగినప్పుడు మా బావ డాన్స్ చేస్తాడంటే ఇక చాలా ఇష్టం పడేది మా డాడీ. ఇక నేను సాంగ్స్ పాడతా అంటే ఇంకెంత ఇష్టపడేటోడు. ఓకే, లేకుండా అయిపోయింది.
నాన్న లేడా? లేడన్న. ఎట్లా చనిపోయాడు? గొంతు కోసుకొని చనిపోయాడు అన్న. ఆ? గొంతు కోసుకొని చనిపోయాడు. చాలా బాగా తాగేది. ఓకే. బాగా తాగేది కానీ ఇంట్లోకైతే ఇచ్చేటోడు అన్న కరెక్ట్. అయ్యో పోనీ పోనీ వరుణ్, ఏమైంది? పోనీ 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 ఎప్పుడు చనిపోయి నాన్న? చనిపోయింది 6 సంవత్సరాలు. అయ్యో పోనీ 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 ఏడోకు, ఏం కాదు. పోనీ పోనీ ఏం కాదు. ఇప్పుడు నువ్వు మంచిగా పాటలు పాడుతున్నావు కదా, నువ్వు పాటలు పాడదంటే మీ నాన్న నేను చూస్తుంటాడు. ఓకేనా? పోనీ ఏడవద్దు. ఇప్పుడు ఎట్లా నాన్న చనిపోయింది కదా, ఇప్పుడు ఎట్లా నువ్వు పాటలు పాడుతున్నావు కదా? పాడుతున్నా. అయ్యో నువ్వు పాటలు పాడుతున్నావు కదా, సో నువ్వు పాట పాడే దాంట్లోనే మీ నాన్నని చూసుకో. ఏవద్దు బేట, నవ్వు ఒకసారి. గుడ్ బాయ్, ఆల్వేస్ వరుణ్, గుడ్ బాయ్. ఏడవద్దు బేట. వరుణ్ పోనీ అని చెప్పినది ఏం కాదు నాన్న. నువ్వు ఇప్పుడు పాడే పాటలు ఉన్నాయి చూసినావా, కొన్ని లక్షల మంది వింటున్నారు నీ పాటని. అట్లా ఏడవద్దు. నాన్నని పాట రూపంలో మీ నాన్న బతికే ఉండి నువ్వు పాడుతుంటే మీ నాన్న పైనుంచి కూడా చాలా సంతోషంగా హ్యాపీగా చూసుకుంటున్నాడు. ఓకేనా? సో ఎప్పుడు నువ్వు నాన్న లేదని చెప్పి బాధపడొద్దు. ఖచ్చితంగా. ఓకే. అమ్మతో ఎట్లుంటుండే? మంచిగా ఉంటున్నా. అమ్మ మంచిగా చూసుకుంటుందా? మంచిగా ఉండే కానీ మధ్యలో చాలా తాగేది. ఎవరు? నాన్న. చాలా అంటే చాలా తాగేది. తాగుడికి ఎక్కువ బానిస అయిపోయాడు నాన్న. అట్లానే నాన్న తాగి తాగి అట్లా చేసేసిండు. అమ్మతోటి నేను చిన్నప్పుడు అమ్మతోటి పనికాడ కూర్చుని పోయినా. కూర్చుంటే ఆడ చెల్లెగుతాం ఇంటి దగ్గర లేదు, వేరే దగ్గర పోయింది. వేరే వాళ్ళ ఇంటికి పోయింది. పోతే లేదనుకుని ఆ గొంతు కోసుకున్నట్టుండు. అప్పుడు ఎన్ని ఇయర్స్ ఉంటావు వరుణ్? అప్పుడు నేను 6th 7th చదువుతున్నా. 6th 7th గుర్తుందా? ఇంకా గుర్తుందన్నా. ఓకే. కానీ నాకు ముఖం చూపెట్టలే అన్న. నాన్న ముఖం ఎప్పుడు చూడలే? అయ్యో. సో ఇప్పటికి నాన్న ఫోటో నాన్న చూసావా? చూసాను ఫోటో. సో అమ్మతో ఎట్లుంటుంది? అమ్మ మంచిగా చూసుకుంటారా? మంచిగా చూసుకుంటాను నాకైతే. అంటే కేవలం మీ నాన్న కోసమే నువ్వు పాటలు పాడడం స్టార్ట్ చేసినావు అన్నమాట? అందరి కోసం, అందరిని ప్రోత్సహించాలని. నేను ఒక పల్లెటూరు ఉండి మంచిగా చాలా వేయాలండి నాకైతే. అంతేనా? మారుమూల గ్రామం నుంచి మీరు తీసుకురు అందరినీ. మీ ట్యూబ్ టీవీకి చాలా థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఎక్కడో పల్లెటూళ్ళు ఉండేటోళ్ళని అందరినీ మీరు బయటికి తీస్తారు. అందరినీ, ప్రతి ఒక్కరిని, అందరినీ తీస్తారన్న మీరు. థ్యాంక్ యూ వరుణ్, థ్యాంక్ యూ సో మచ్. మీకైతే చాలా 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 థ్యాంక్స్ అన్న. మీరు ఏడున్నా సరే కానీ మానసక్కని అందరిని అడుగుతారు, అందరిని అడిగి మరి తీసుకొస్తారు. అందరికైతే థ్యాంక్ యూ సో మచ్ అన్న, మీ అందరికి. ఓకే వరుణ్, సరే ఇప్పుడు నువ్వు కొంచెం ఎమోషనల్ అయిపోయినావు, ఏడుస్తున్నావు. సో మన వ్యూవర్స్ అందరి కోసం ఒక మంచి పాట వాడాలంటే ఇంకే పాట పాడతావు? నేను శ్రావణ దాంట్లో ఒక సాంగ్ అన్న, శ్రావణ దాంట్లో. ఓకే. ఎట్లుంటావో పిల్లగా తను లేకుండా, ముద్దైనా అరుగుతదా తనను చూడకుండా, ఇన్ని నలు నా ప్రేమతో ఎట్లా చూసుకున్నాను, ఇంతలోనే నీ బతుకులో మన్ను పోసుకున్నావు. దారే తెలియని గమ్యం నీది, ఎంత దూరం నీ పయనం, ప్రేమించిన వాడిని వదిలేసుకొని కన్నీళ్లతో నువ్వు బతికేస్తున్నావా. విన్నవా ఓ దేవుడా తను ఏడిసేటి కన్నీళ్ళ బాధని, కలువని 2 రాతలని ప్రేమ చివరి దాకా తీసుకెళ్ళావా. ఎట్లుంటావో పిల్లగా తను లేకుండా, ముద్దైనా అరుగుతుందా తనను చూడకుండా. ఈ సాంగ్ అన్న శ్రావణ. నిజంగా ఈ పాట వింటుంటే నిజంగా గూస్ బంప్స్ వస్తుంటాయి వాళ్ళు. నిజంగా నాకైతే ఫుల్ నచ్చింది ఆ సాంగ్. ఓకే. సో ఫస్ట్ నువ్వు ఈ సింగింగ్ లో అడుగు పెట్టినప్పుడు ఫస్ట్ పాడిన పాట ఏది? అంటే నువ్వు ఓన్ గా పాడవా లేకుంటే? ఓన్ గా లేదన్న, నేను అన్ని సాంగ్స్ వింటున్నట్టు. ఓకే. నేను ఒక ప్రశాంత్ అన్న అంతా, ప్రశాంత్ అన్న మా ఇంటి దిక్కుంటాడు అన్న. అన్నకు షాప్ ఉంది, 10,000 ఇవి పందిళ్ళు వేస్తాయి చూడు అన్న, వేసే షాప్ ఉంది అన్నది. నీ షాప్ ఉంటే షాప్ లో పోయి నేర్చుకున్నట్టుంది అన్న. అన్న అట్లా బాక్స్ లా ఇని ఇక అన్న జియో ఫోన్ నాది. అప్పుడు జియో ఫోన్ ఉండే. అప్పుడు ఉండే అన్న. అప్పుడు వాడిని ఇప్పుడు మొన్న వచ్చింది అన్న పెద్ద ఫోన్ అది. జియో ఫోన్ ఉండే. జియో ఫోన్ లో సాంగ్స్ వస్తాయి, నేర్చుకుంటా. అవి నేర్చుకుని వాడటం. నన్ను ఫస్ట్ శ్రావణ దగ్గర తీసుకెళ్ళి కాశీ అన్న. కాశీ అన్న అయితే
ఇట్లా సాంగ్స్ పాడుతున్నాను కాశన్న తెలిసింది. కాశన్న నుంచి వెళ్ళి హరన్న, అఖిల్ అన్న వీళ్ళందరూ గుర్తించి ఇక కాశన్నకి పరిచయం చేసింది నన్ను. పరిచయం చేసి ఇక శ్రవణ దగ్గర దాకా తీసుకుపోయారు అటు ఇటు. నాకైతే చాలా హ్యాపీగా ఉన్నా, చాలా సంతోషంగా ఉందని. మీ వ్యూవర్స్ చూస్తున్న వాళ్ళకి అందరికి చాలా థ్యాంక్స్ అన్న. ఓకే, అది లేకుండా మనమైతే లేమన్నా ఖచ్చితంగా. అవును వరుణ్, అంటే పాటలు ఓన్ గా క్రియేట్ చేసుకుంటూ స్టార్ట్ చేసినావా, ఆల్రెడీ ఓన్ గా రాస్తున్నావా? లేదన్నా, పాడుతున్నావు ఓన్లీ? సాంగ్స్ పాడుతున్నా. ఓకే, సో మీ నాన్న అంటే నీకు ఫుల్ ఇష్టం? ఇష్టం అన్న. సో నాన్న గురించి ఏదైనా పాట పాడతావా? నాన్న సాంగ్ అన్న నేర్చుకోలేను, నాన్న సాంగ్. సరే వరుణ్, నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు? 9th అన్న. 9th క్లాస్. సో మరి వెళ్తున్నావా స్కూల్కి? వెళ్తున్నా. డైలీ పోతా కానీ వారం రోజులు టైం పట్టింది కొన్ని. అక్కది మ్యారేజ్ పెట్టుకున్నాం. నిజం చెప్పు, నిజమే. మీ సార్కి ఫోన్ చేయాలి ఇప్పుడు నేను? చేయండి అన్న. వస్తలే అని చెప్తే మొన్నటిదాకా పోలేను. వరుణ్ స్కూల్ కి ఇర్రెగ్యులర్ అని చెప్పి అంటున్నాను. మరి ఒకసారి నేను ఫోన్ చేస్తా. మరి ఇప్పటిదాకా నేను మీ ప్రిన్సిపాల్ తో కూడా మాట్లాడినా, మేడమే కాదు మీ ప్రిన్సిపాల్. మరి వరుణ్ స్కూల్ కి వస్తాడు అని చెప్పి చెప్తుంది. మరి రాలేనా నేను అప్పుడు సాంగ్స్ పోయేది అన్న. వరుణ్ మధ్యలో ఇంట్రెస్ట్ తగ్గిందని చెప్పి కూడా చెప్తున్నారు వాళ్ళు. అవునన్నా. మరి ఏది మరి ఇంట్రెస్ట్ తగ్గితే ఎట్లా? లేదన్నా, అవి 2 చేసుకుందాం అనుకుంటున్నా. ఒక 2 చేసుకున్నాం. ఇంట్లో పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇంట్లో పరిస్థితి అంటే ఇక మన మమ్మీ ఇక అంత చూసేది. మీరు అన్నదమ్ములు, అక్క చెల్లెలు ఎంత? చెల్లెన్న, చెల్లె అంతే అన్న. నాకు చెల్లె మంచిగా ఉంటుందా? హెల్తీగానే ఉంటుంది అన్న. సో ఫ్రెండ్స్ తో కూడా ఎక్కువ తిరుగుతావు అంటాను? ఫ్రెండ్స్ తో ఇప్పుడు మొన్న అన్నా అంతే ఇది తిరుగుతున్నా ఫ్రెండ్స్ తో ఎక్కువ. సో అట్లా నడుస్తుంది అంటావు? మొన్ననే తిరుగుతున్నా అంతే అన్న. ఓకే, వరుణ్ నీకు ఇష్టమైన హీరో ఎవరు? ఇష్టమైన హీరోలు ఇది అల్లు అర్జున్ అన్న. అల్లు అర్జున్ అంటే ఇష్టం? అవునన్నా. సో అల్లు అర్జున్ పాట పాడతావా? అల్లు అర్జున్ సాంగ్ చూపే బంగారమాయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే, చూపే బంగారమాయనే శ్రీవల్లి నవ్వే నవరత్నమాయనే, నీ స్నేహితురాలు మస్తరుగుంటారు అందుకనే ఏమో నువ్వు అందంగా ఉంటావు, 18 ఏళ్ళు వచ్చాయా చాలు, నువ్వే కాదు ఎవరైనా ముద్దుగా ఉంటారు, ఎర్ర చందనం చీర కడితే రాయి కూడా రాకుమారే సాంగ్ అన్న. అల్లు అర్జున్ అన్నది సాంగ్ అంటే ఇష్టం. అల్లు అర్జున్ ఫ్యాన్ అన్నమాట నువ్వు అప్పుడు. ఇప్పుడైతే సాంగ్స్ అయితే అన్న తింటున్నా. సార్ నీ స్నేహితురాలు ఎవరు చెప్పు? మరి స్నేహితురాలు ఎవరు లేరు. నిజం చెప్పాలి. నిజమే. ఇప్పుడు చెప్పు. ఏది లేదన్నా, కెమెరా ఆఫ్ చేపించిన చెప్పు. లేదన్నా. లేదా? అరే కెమెరా ఆఫ్ ఉంది బాయ్. నా ఫ్రెండ్స్ అంటే బాయ్స్ అంటే. మరి గర్ల్ ఫ్రెండ్ ఉందని చెప్పిన నేను. చియా నాకు అమ్మనే అంత. ఓ సూపర్, అంతా అమ్మనే. అన్నమ్మనే. సో ఎవరి మీద నీకు క్రష్ రాలే? అంటే నా ఫ్రెండ్సే అంత, మన ఫ్రెండ్సే అంటావు? ఎవరైనా నాకు ఫ్రెండే అంతే అంటావు. సో మొన్న ఒక పాట పాడినావు, ఫుల్ వైరల్ అయిపోయింది. దాని తర్వాత మరి నెక్స్ట్ ఇంకేదైనా పాట పాడే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఏమన్నా వస్తే తీసుకుంటా, ఖచ్చితంగా అవకాశం తీసుకుంటానన్నా నేను. సరే వరుణ్, ఒక లిరిక్స్ ఇస్తే ఒక పాట పాడమని చెప్తే ఎంతసేపట్లో పాడతావు? అంటే నేర్చుకోవడానికి ఎంత టైం పడుతుంది నీకు? నాకు 4 days 5 days ఇస్తే 4 days మొత్తం చూడకుండా పాడతావు కదా? చూడకుండా ఖచ్చితంగా నేర్చుకుంటది నేను ఖచ్చితంగా పక్క. అవి పక్క నేర్చుకో. సరే అవి అయితే నేర్చుకుంటావు. ఇటు ర్యాంక్ ఎంత వస్తుంది స్కూల్లో? ర్యాంక్ వస్తాయి అన్న. అవి ఎంత వస్తుంది చెప్పు. సరే వరుణ్, ఇప్పుడు నెక్స్ట్ ఫ్యామిలీ విషయానికి వస్తే నాన్న గురించి చెప్పినావు, అమ్మ గురించి చెప్పినావు. సో ఇంకెవరు ఉంటారు ఇంట్లో? మీ సిస్టర్ ఉంటుంది, మీ చెల్లి ఉంటుంది అని చెప్పి. అక్కనా చెల్లెనా? చెల్లెన్న. ఓకే, నీకన్నా చిన్న పాప. సో హెల్తీగా ఉందా? హెల్తీగానే ఉందన్న. ఎట్లుంటారు మీ చెల్లెతో మీ ఇద్దరు? చెల్లెతో అంటే కొట్టుకుంటాం, దగ్గర అవుతాం ఇద్దరం అంతే అన్న. చెల్లె కూడా పాటలు బాగా పాడుతుందా? చెల్లె సాంగ్స్ పాడదన్న అంతే. ఆమె అంతే అంటావు. సరే వరుణ్, ఇప్పుడు నువ్వు పాటలు పాడుతున్నావు, సో యూట్యూబ్లో కూడా వైరల్ అవుతున్నావు, చాలా మంది నీ వీడియోస్ చూస్తున్నారు. సో మీ ఊర్లో వాళ్ళు ఏమంటున్నారు నేను చూసి? ఊళ్ళో వాళ్ళు కొంతమంది అనుకుంటారు అన్న, వీడియోని పాటలు పాడతారు అనుకుంటారు, కానీ నేను వాళ్ళని ఏమనుకోను. రోడ్డు మీద గా పాటలు పాడుతున్నావు అనుకుంటారు, కానీ నేను పట్టించుకుంటా. మైండ్ ఖరాబ్ అవుతుంది. అరే వీడు ఒక్కడు అన్నాడు కదరా, ఒక్కడంటే ఏదో పోనీలే అనుకుంటాం. అందరూ అంటే మనకి చాలా మైండ్ మొత్తం వేరే ఇరిటేషన్ అవుతుంది మొత్తం అలా అంటుంటే అన్న. అట్లా నేను ఏది పట్టించుకున్నాను. ఓకే, అంటే తిట్టే వాళ్ళు కొంతమంది ఉంటే మనం ఇష్టపడే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏమంటుంటారు ఎప్పుడు? వాళ్ళని అంటే ఇక నేను లైట్గా అనుకుంటా. వాళ్ళు
మంచిగా నా ఫ్యాన్స్ కదా అనుకుంటాను నేను అలాని. నాకు తిట్టిన ఫ్యాన్సే, తిట్టకపోయినా ఫ్యాన్స్ అని అంతే. ఫ్యాన్స్ మొత్తం అంతేనా? నాకు వాళ్ళు వాళ్ళ వల్లనే ఇప్పుడు నేను ఒక స్టేజ్కి వచ్చిన. ఓకే. స్కూల్లో ఏమంటున్నావు, నువ్వు స్కూల్కి డైలీ పోతావు అని చెప్పి చెప్తుంది ప్రిన్సిపల్. డైలీ అసలు డుమ్మలే కొట్టామంటావు స్కూల్కి? లేదన్నా, కొడతా అప్పుడప్పుడు, రోజు కొడతా కానీ పోతా పోతాను. మరి ఏంటి ప్రిన్సిపల్ అసలు ఇప్పటిదాకా నేను మాట్లాడితే చెప్తుంది వరుణ్ సందేశ్ అంట కదా నీ పేరు, మరి నేను కరెక్ట్ చెప్పినా లేదా? మరి నాకు ఎట్లా తెలుసు చెప్పు? వరుణ్ సందేశ్. మరి మీ ప్రిన్సిపల్ మేడం చెప్పింది వరుణ్ సందేశ్ డైలీ స్కూల్కి వస్తాడు, మంచి 100కి 95+ వస్తాయి మార్క్స్ అని చెప్పి చెప్పింది. లేదా తప్పి చెప్పింది అయితే? లేదు. మరి నిజం చెప్పు, స్కూల్ డైలీ పోతావు? పోతానా, పోతేనే ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల కొన్ని రోజులు పోతలేను. సరే, ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి చెప్పిన, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇంట్లో? ఇంట్లో అప్పుడప్పుడు నేను ఇంటికనే సాంగ్స్ నేర్చుకుంటాను. ఓకే. ఇంటి దగ్గరనే ఉంటా, సాంగ్స్ నేర్చుకుంటా. ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్న, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి? ప్రాబ్లమ్స్ అంటే మా అమ్మ కొంచెం పని పోయి వస్తుంది. మమ్మీ ఏం పని చేస్తుంది? మమ్మీ ఇప్పుడు ఇనుప సామాన్లు చేస్తున్నా. ఓకే. ఇనుప సామాన్లు చేస్తుంది. రోజు డైలీ రావు. ఓకే. మొత్తం నెలకి వారంకి అప్పుడు ఇస్తాడు. అట్లా అవసరం ఉన్నాయంటేనే ఇస్తాడు, అడుగుతాం. అవసరం లేకపోతే ఏడయ్యాడు. ఓకే. మీ ఇల్లు ఓన్ ఇల్లా? ఓన్ ఇల్లు అన్న. చెల్లె నువ్వు స్కూల్ ఇంగ్లీష్ మీడియమా లేకపోతే? ఇద్దరం ఇంగ్లీష్ తెలుగు రెండు ఉంటాయి అన్ననే. ఓకే. గవర్నమెంట్ స్కూల్ చదువుకుంటా. సో మీ మమ్మీని ఇబ్బంది బాగా పెడతావు అంటాను? లేదన్నా, లేదు. నిజం చెప్పు. నిజం అన్నా, అసలు ఇబ్బంది పెట్టవు మీ మమ్మీని? పెడతలేనన్నా, నేను ఏ ఇబ్బంది పెట్ట మమ్మీని. ఇష్టం మీ మమ్మ అంటే? ఇష్టమన్నా. ఎంత ఇష్టం? చాలా చెప్పలేమన్నా. చెల్లె అంటే? చెల్లె అంటే కూడా ఇష్టం అన్నా నాకు. చాలా ఇష్టం. అందరు ఇష్టమే, నాన్న కంచెలు అందరు ఇష్టం అంటావు. సరే, మరి నువ్వు ఫోక్ సాంగ్స్ కాకుండా మూవీ సాంగ్స్ కూడా పాడతావా లేకపోతే ఓన్లీ ఫోక్? ఫోక్ సాంగ్స్ అన్న ఎక్కువ, నాకంటే ఫోక్ మీద ఇంట్రెస్ట్. ఓకే. అల్లు అర్జున్ ఇష్టం కాబట్టి అల్లు అర్జున్ ఒకటి వాడినా. మరి పవన్ కళ్యాణ్ నేను విన్నాను అన్ని సాంగ్స్, సినిమా సాంగ్స్ అసలే. ఫోక్ సాంగ్ అన్ని ఫోక్ సాంగ్స్ వింటా. సరే, ఫోక్ లా ఏ సింగర్ అంటే నీకు ఇష్టం ఎక్కువ? నక్క శ్రీకాంత్ అన్న సాంగ్ ఒకటి ఉంది. నక్క శ్రీకాంత్ సాంగ్ ఇష్టం? సేమ్ పాట ఇష్టం నీకు? అది శివుంది ఒకటి, విష్ణు ఈశ్వర. పాడొకసారి. విష్ణు ఈశ్వర బ్రహ్మ ముగ్గురు అన్నదమ్ములంట, శివ శివ అన్నదమ్ములంట, వారి మహిమతో చేసిన మనము మాయ బొమ్మలంట, మనము మట్టి బొమ్మలంట, మిద్దెలున్నాయని మేడలున్నాయని మురువబోకు మనసా, నువ్వు మురువబోకు మనసా, గా ఇచ్చిన దేవుడు తీసుకపోంగ మిద్దెలు రావెంట, నీతో మేడలు రావెంట, కొడుకులున్నారని బిడ్డలున్నారని మురువబోకు మనసా, నువ్వు మురువబోకు మనసా, గా ఇచ్చిన దేవుడు తీసుకపోంగ కొడుకులు రారెంట, నీతో బిడ్డలు రారెంట, నీ కప్పులు చూసే దేవుడు లేడని ఎగిరి పడక మనసా, నువ్వు ఎగిరి పడక మనసా, నువ్వు సిక్కులోనే పడే రోజు ఉందని తెలుసుకోవే మనసా, అది తెలుసుకోవే మనసా. ఇదన్న ఇష్టం. సూపర్. థ్యాంక్ యూ అన్న. చాలా అద్భుతంగా వాడవు. అవునన్నా, అన్న సాంగ్ అంటే అది ఒకటి ఇష్టం అన్న. ఇంకోటి అన్నది అయ్యో రామరామ బాలి సాంగ్ ఉంటది. ఓహో, బాగుంటది పాట. అది కూడా బాగుంటది. ఒక్కసారి ఆ పాట కూడా పాడొచ్చు. అయ్యో రామ రామ బాలి, అయ్యో రామ రామ బాలి, ఘాటేటు పోతున్నవే బాలి, మన ఇల్లు గీడున్నదే బాలి, మన జగ గీడున్నదే బాలి, కట్టిన ఇల్లు ఇడిచి బాలి, నువ్వు తిన్న కంచెం ఇడిచి బాలి, పడుకున్న మంచం ఇడిచి బాలి, నీయాలి పిల్లలిడిచి బాలి, ఘాటేటు పోతున్నవే అయ్యో రామ రామ బాలి, అయ్యో రామ రామ బాలి, కుమరింటి కుండతోని బాలి, శాలింటి బట్టతోని బాలి, డప్పుల సప్పులనా బాలి, సున్నాయి సప్పులనా బాలి, అడగడ్డి పాడగడ్డి బాలి, పాడల్లా వండబెట్టి బాలి, నలుగురు ఎత్తుకొని బాలి, 10 మంది మొత్తుకుంటే బాలి, నువ్వు గన్న పిల్లలిడిసి ఎడబాసి నువ్వోతివా బాలి, మమ్మిడిసి నువ్వోతివా బాలి. ఇదన్నా అన్నది. సూపర్ సూపర్. ఇష్టమైన సాంగ్స్. ఎట్లా నేర్చుకుంటావు ఈ పాటలు? అసలు విని నేర్చుకుంటావా లేకుంటే దగ్గరుంటే నువ్వు చూడగలుగుతావు కదా? దగ్గర ఉంటే ఇట్లా పెట్టుకుంటా, అట్లా పెట్టుకొని ప్రిపేర్ అవుతావు? ప్రిపేర్ అవుతాను నేను ఏదైనా సాంగ్స్. 4 days పడుతుంది పాట పాడడానికి. అవి నేర్చుకుంటా, నాకు కొన్ని ఈజీ ఉంటే నేర్చుకుంటారు అక్కడక్క. ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ఉంటది. సో నేను పెద్ద అయినాక అది కావాలి ఇది కావాలని చెప్పి. సో వరుణ్ పెద్ద అయినాక ఏం కావాలని చెప్పి వరుణ్కి డ్రీమ్. నాది ఇదే అన్న డ్రీమ్, నాది ఒకటే లైఫ్. నాన్న అడుగుతా మీదే లైఫ్ ఎంత అన్నా.
ఓకే, నాన్న కోసమే ఈ డ్రీమ్. జీవితం అంటే నాకు అన్నీ ఇదే డ్రీమ్. సాంగ్స్. మా తాత వాడేదట నాకు, నేను షాక్ అయిపోయినా. నేను అందరు అంటుంటే షాక్ అయిపోయినా ఇక. సో మరో తాత పుట్టింది అనుకున్నట్టున్నారు అంతా. తాత కూడా చనిపోయిండు. సో మీ నాన్న కూడా పాడతారా పాటలు? నాన్న వాడేదే కాదన్న. ఓకే, మీ తాత పాడతాడు, తర్వాత మీ నాన్న కాకుండా నెక్స్ట్ నువ్వే నేనే ఇక. పాడతావు. సో ఎక్కువ ఎవరు పాటలు వింటుంటాను? ఎక్కువ అంటే ఇక అన్ని సాంగ్స్ అంటే ఇక శ్రావణన్న సాంగ్స్ వింటాను నేను. శ్రావణ్ డైమన్. శ్రావణన్న. ఏ పాట ఇష్టం? శ్రావణే కదా నీకు మొన్న పాట పాడిపించి? శ్రావణన్ననే. ఇది ఒక సాంగ్, అందమైన ఓ జాబిలమ్మ సాంగ్. ఓకే. విడిచిపెట్టకే నన్నిలా, బాధ పెట్టకే మనసులా, తోడుంటనే నీడలా, మన్నించి ప్రేమించవే, అందమైన ఓ జాబిలమ్మ, అందానికే నువ్వు రూపమమ్మ, నీ అందానికే నేను పాలిసను అమ్మా, దూరన ఉన్న చందమామ నా దరికే చేరవు ఎందుకమ్మా, పొద్దు బుకెరాల చుక్కను నేనమ్మా, ఆకాశమంతా నిండిన ప్రేమ చూపించవే కాస్త నా పైన, ఎందుకంత కోపం నా మీద, అందమైన ఓ జాబిలమ్మ, అందానికే నువ్వు రూపమమ్మ, నీ అందానికే నన్ను బానిసను అమ్మా. ఇదన్న సాంగ్ అన్నది. ఓకే, సో ఈ పాట విని నేర్చుకున్నాం అనమాట. సో ఇంకా టీవీ షోస్లకి పోయినా వీసా రాజ్ మ్యూజిక్స్. ఓకే, ప్రశాంత్ అన్న అందులోకి వెళ్ళాం. సో ఇంకేమైనా డ్రీమ్స్ ఉన్నాయా ఇలా ఈ షోలలో నేను పాడాలి అని చెప్పి? నాకు ఒక్కటే డ్రీమ్ అన్న, టీవీలో శ్రీదేవి డ్రామా కంపెనీలో పాడాలని. ఓ, శ్రీదేవి డ్రామా కంపెనీలో పాడాలని చెప్పి డ్రీమ్. అదేనా? సరే వరుణ్, మన వీడియో మాత్రం శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు చూస్తూ ఉంటే, లేకుంటే మిమ్మల్ని అభిమానించే వాళ్ళు చూస్తూ ఉంటే ఏం చెప్తావు? నువ్వు శ్రీదేవి డ్రామా కంపెనీలోకి పోవాలంటే నీ దగ్గర ఏం టాలెంట్ ఉందని చెప్పి వాళ్ళు అడిగితే వాళ్ళకి సమాధానం ఏం చెప్తావు? నేను ఖచ్చితంగా నాకైతే టాలెంట్ ఉందని మీరైతే గుర్తించుతారు అన్న. అందరైతే గుర్తించుతారు. చాలా నన్నైతే సపోర్ట్ చేసిరన్న. నేను ఒక్క వీడియో చూసిర్రు అందరూ, ఒక్క వీడియో. చాలా తెలంగాణ టాలెంట్ వల్ల ఒక్కసారి బయటకు వెళ్ళిపోయినా, చిన్నగా బయటకు వెళ్ళి ఇక శ్రావణ్ అన్న వల్ల ఇక పెద్ద అయిపోయినా. ఓకే, పెద్ద అయిపోయినావు. సరే, ఇప్పుడు మన వీడియో అదే శ్రీదేవి డ్రామా కంపెనీకి పోవాలని చెప్పి నీ డ్రీమ్ అంటున్నావు కదా. సరే, పోతే చాలు సంతోషం అంటున్నావు కదా. వాళ్ళని ఈ మన వీడియో చూస్తున్నట్టయితే నిన్ను ఎందుకు శ్రీదేవి డ్రామా కంపెనీలోకి తీసుకోవాలంటే వాళ్ళకి ఏమని సమాధానం ఇస్తావు అంటున్నాను నేను. ఖచ్చితంగా నేను సాంగ్స్ ఆడాలని ఉన్నాను అంతే. సో చెప్పు మరి వాళ్ళకి ఒకసారి మన వీడియో ఇష్టమైతే శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళకి. అందరికైతే నమస్కారం. అందరైతే చూసిన వాళ్ళైతే ఖచ్చితంగా నాకైతే సపోర్ట్ చేయాలి. అందరినీ క్యూబ్ టీవీ ఛానల్ మొత్తం సపోర్ట్ చేయండి. చాలా మన అందరినీ బయటికి తీసుకున్నాం కాబట్టి అనిల్ నాకు చాలా సపోర్ట్ చేయాలి. మీరైతే సపోర్ట్ చేసి మీరు చాలా చాలా ముందుకు నడిపేయాలన్నా. అంతేనా? వాళ్ళైతే చాలా సపోర్ట్ అయితే చేస్తారన్న. ఖచ్చితంగా మీ వ్యూవర్స్ చూస్తున్న వాళ్ళందరికీ నమస్కారం అన్న. అంతేనా? అంతే అంటావు? అంతేనా? సో ఇల్లు నడుస్తుందా మంచిగా ఇంట్లో? సో ఇంట్లో అన్ని సామాన్లు అన్ని హ్యాపీగానే ఉంటున్నావా? నువ్వు టైంకి తింటున్నావా? లేకపోతే ఇబ్బంది ఉందా? లేదన్న, తింటున్నా. ఇప్పుడు ఇంట్లో పరిస్థితులన్నీ ఓకే కదా? ఇప్పుడు పరిస్థితి ఓకే నాకైతే. ఓకే, సో మొత్తానికి అయితే చాలా సంతోషంగానే ఉన్నా అంటావు. కానీ నువ్వు స్కూల్కి అయితే డైలీ పోతున్నా. పోతలేవు అని చెప్పి నాకు తెలిసింది. నేను ప్రిన్సిపాల్ తో మాట్లాడినా కాబట్టి నేను చెప్తున్నా. సో నాన్న లేడు కాబట్టి అమ్మని మంచిగా చూసుకో ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు నీకు అమ్మాయినా నాయనైనా మొత్తం అమ్మనే కాబట్టి అమ్మ చెల్లెని మమ్మీని చాలా మంచిగా చూసుకో ఖచ్చితంగా. ఓకేనా? సో చిన్నప్పటి నుంచి కూడా నువ్వు కష్టాలు పడుకుంటే ఈ స్థాయికి వచ్చినావు అంటే నేను మీ అమ్మ ఎంత కష్టపడి పెంచిందో అర్థం చేసుకొని అందుకే ఇప్పుడు దాని వల్ల నేను చాలా ఒక స్టేజ్కి పోయినా అనుకో మమ్మీ చాలా హ్యాపీ అయిపోతాను. అంటే మీ మమ్మీ ఏమంటుంటది? నా పాట కూడా రిలీజ్ అయింది కదా, సాంగ్ మొన్న చూసింది మమ్మీ. అది చూసింది కానీ గంట పోయింది అన్నది. అయ్యో, అప్పుడు అంత పోయింది అన్న, వైరల్ అయిపోయింది కదా, గంట పోయింది అంత ఛానల్లో వెళ్ళిపోయింది అన్నది. చుట్టుపక్కల ఉంటారు కదా ఫ్యామిలీస్ లలో కూడా, సో మీ చుట్టాల వాళ్ళు ఏమన్నారు? చుట్టాల వాళ్ళు కూడా ఇక సాంగ్స్ మంచిగా వాడుతున్నావు కదా అని ఇక ప్రోత్సహిస్తారు వాళ్ళు. వాళ్ళు చాలా మంచిగా వాడుతున్నాం అంటారు అందరు. ఓకే, నాన్న వాళ్ళు మొత్తం ఆదిలాబాద్, నాన్న వాళ్ళది ఆదిలాబాద్. సో మీది? మాది ఇక్కడ అమ్మమ్మ వాళ్ళది. అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటున్నా. నాన్న చనిపోయినాక ఇటు ఉంటున్నాం అందరం. ఓకే, సో ఫ్యామిలీ అందరూ మంచిగా ఉంటారు? ఫ్యామిలీ అంతే ఇప్పుడు మంచిగా ఉంటున్నాం అందరం. సరే వరుణ్, ఇంకోటి పాట లిరిక్స్ రాసిస్తే మీరు పాడతారా? వచ్చి నేర్చుకున్నా ఖచ్చితంగా, నేర్చుకుని ఖచ్చితంగా వాడతా అన్న. నువ్వు ఈరోజు పంపి నీకు 4 days వరకు ఖచ్చితంగా నీకు అందించా, ఖచ్చితంగా అందిస్తా. సూపర్, గుడ్ కాన్ఫిడెన్స్. మొన్న నాకు సాంగ్ ఇచ్చిన తిరుపతి అన్న ఏంటంటే DTM ఫోక్ సాంగ్స్. అన్నకి నేను అప్పు చెప్పిన, అన్ననే లేట్ చేసింది సాంగ్ కాకుంటే, అన్న లేట్ చేసింది సాంగ్, కానీ సాంగ్ అయితే మంచిగా వెళ్ళిపోయింది అన్న, మంచిగా వచ్చింది.
సంతోషంగా ఉన్నాను. సంతోషంగా అనిపించింది అన్న. ఓకే. నాకు ఆ సాంగ్ చూసి ఇక నాకు ఇచ్చుడేమో అనుకున్నా, నాకు భయం అయిపోయింది సాంగ్ పాడేటప్పుడు. అవు వరుణ్ సాంగ్స్ పాడేటప్పుడు భయం అనిపించలే ఆ స్టూడియోలో? భయం అయిందన్న. ఫస్ట్ సారి నాకు శ్రవణాలతో వాడినప్పుడు పెద్ద వ్యక్తులు కదా, నాకు ఏమంటారు అని భయం అయిపోయింది నాకడ. భయం అయ్యిగా నేను పాడినా, నేను ఎట్లా పాడిన అవుతాం అర్థం కాలే నాకు అసలు. కానీ పాట అయితే బీభత్సంగా వైరల్ అయింది. అవునన్నా. ఇంకోటి వరుణ్, నీకు కళ్ళు కూడా సరిగా కనిపాయి కదా, అవునన్నా. ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎక్కిరించడం కానీ అరే ఏంద్రా ఎట్లున్నావు ఇట్లున్నావు అని చెప్పి అలాంటివి అంటూ ఉంటారు పక్క. మరి అలాంటివి ఎప్పుడైనా విన్నావా? విన్నా కానీ నేను వాళ్ళని అనే టైంలో మనకు ఒక టైం వస్తుంది అన్న, టైం వచ్చినప్పుడు వాడుకోవాలి అంతే. అది అంతే అంటావు? బాధ అనిపించాలి ఎవరైనా ఎప్పుడు అదే ఏంటి చెప్తామన్నా? మమ్మీ బాధపడుతుంది ఇంకా మన మమ్మీ చెప్తే. ఓకే సరే, ఇప్పుడు నీకు కళ్ళు లిటిల్ బిట్ కొంచెం లైట్ కనిపిస్తాయి కదా, సో మరి దాన్ని ఏదైనా ఇంప్రూవ్ చేసి ఆపరేషన్ చేస్తారంట. నాకు 15-16 ఇయర్స్ కావాలి అన్న. ఓకే. 15 ఇయర్స్ 16 ఇయర్స్ ఉంటే ఖచ్చితంగా ఆపరేషన్ చేస్తారు. మళ్ళీ అప్పుడు హీరో వరుణ్ అవుతాడు అయ్యా? ఖచ్చితంగా అన్న, మీ అందరి దగ్గర ఖచ్చితంగా వస్తాను నేను అప్పుడు. 15 ఇయర్స్ తర్వాత ఆపరేషన్ చేస్తారంట? 15 ఇయర్స్. సరే, అవునా? మరి అమౌంట్ ఎంత ఖర్చు అవుతుంది అని చెప్పినారా? అమౌంట్ అంటే ఇక హాస్పిటల్ అన్న. ఓకే. ఫ్రీగానే కానీ మందులకి అంతే. ఓకే. చివరికి ఒకసారి మా వ్యూవర్స్ కోసం ఒకటి చిన్నది, అంటే నన్ను సాంగ్ పాడినా కదా DTM ఫోక్ సాంగ్ గా, ఆ సాంగ్ పాడబోతున్నా ఖచ్చితంగా. సూపర్. దందనారే ధనాదన్ జనకర జనక జన సోయగాల సొంపు చూడు బందరు మిఠాయి లడ్డు, యమ జోరుగా పోతున్నది భలే అందమైన చిన్నది, యమ జోరుగా పోతున్నది భలే అందమైన చిన్నది, కోల ముఖము కొప్పు ముడిసి కొప్పు మీద కొంగు వరిసి ముఖం మీద ముసుగు పెట్టి, దాని నడక చూస్తే అంశలా భలే అందముందిరో, దాని నడక చూస్తే అంశలా భలే అందముందిరో. ఈ సాంగ్ అన్న. సూపర్ అన్న, నేను ఒకటి చెప్పాం అనుకుంటున్నా ప్రేక్షకులకి. చాలా అంటే చాలా సపోర్ట్ చేయాలి అనిల్ అన్న మీరు అయితే. క్యూబ్ టీవీ ఛానల్ అయితే చాలా సబ్స్క్రైబ్ చేయాలి మీరు, చాలా అన్నని నడిపించాలి మీరు అయితే ఖచ్చితంగా. అలా ఇస్రాన్ అయితే నాకు నమ్మకం ఉందన్న. థ్యాంక్ యూ సో మచ్. సరే వరుణ్, నెక్స్ట్ కూడా నీకు ఆపరేషన్ అంటున్నావు కదా, సో 15 ఇయర్స్ తర్వాత మళ్ళీ నేను వస్తా, అంటే టచ్ లోనే ఉంటా, కానీ మళ్ళీ వస్తా. నా దగ్గర నుంచి అయిన సహాయం నేను చేస్తా, నా ఛానల్ నుంచి అయిన సహాయం కూడా నేను చేస్తా. నా వ్యూవర్స్ గానీ ప్రతి ఒక్కరైతే ఒక 1 రూపీ హెల్ప్ చేస్తాను. అనుకుంటున్నా నన్ను ఇప్పుడు బయటికి తీసిర్రు, నన్ను అందరంటే మీ వల్లనే, ఇక మీ వల్లనే నాకు దినేష్ అన్నకి వీళ్ళందరికి చూపెట్టారు కాబట్టి మీరందరే. నాకు ఇప్పుడు శ్రావణ దగ్గరికి వెళ్ళాలంటే నాకు ఇక కాశన్న, నాకు మొత్తం కాశన్న నన్ను చాలా మంచిగా చూసుకున్నాడు అన్న. నాకు ఏ కష్టం వచ్చినా ఏదొచ్చినా, అరే ఇట్లా ఉండాలరా నువ్వు, ఇట్లా అయిపోవాలరా నువ్వు, ఒక్క రోజు స్టార్ అయిపోయినా అంటున్నా అన్న. సంతోషంగా ఉన్నా. అవునన్నా. సరే వరుణ్, నువ్వు అయితే ఈ పొజిషన్ దాకా వచ్చినావు, సో నెక్స్ట్ మీ అన్నలతో పాటు కూడా ఈ అన్న ఒకడు ఉంటాడు. అవునన్నా. సరేనా? ప్రతి విషయం అని ఉంటే నేను కూడా సపోర్ట్ చేస్తా. నెక్స్ట్ కూడా నీకు ఆపరేషన్ అయిన తర్వాత కూడా నా ఛానల్ నుంచి కానీ నా వ్యూవర్స్ నుంచి కానీ హెల్ప్ చేసే ప్రయత్నం అయితే నేను తప్పకుండా చేస్తాను. ఖచ్చితంగా. సేమ్ అని చెప్పాలనుకుంటున్నావు క్యూబ్ టీవీ ప్రేక్షకులకి? క్యూబ్ టీవీ వాళ్ళంటే అందరూ చూస్తారన్న, ఖచ్చితంగా అయితే అందరు చూస్తారన్న, అందరు ఖచ్చితంగా చూస్తారన్న. మీరు సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయాలి ఛానల్ అన్న. మనల్ని అన్ననైతే బయటికి తీస్తుండు, క్యూబ్ టీవీ ఛానల్ అయితే అందరూ అయితే సబ్స్క్రైబ్ చేయాలి ప్లీజ్. థ్యాంక్ యూ అన్న. అందరికి చెప్తుంటే నిజంగా ఎవరైనా చూస్తే నేను చెప్పిస్తా అనుకుంటా. లేదన్నా, అంత గట్టిగా ఎందుకు ప్రిపేర్ అయినా వారు నాకు అర్థమైతే లేదన్నా. నేను ఏ ఇంటర్వ్యూలో అయినా ఇట్లా మాట్లాడుతున్నాను. చెప్తావా? అట్లా వెరీ గుడ్, మంచి సపోర్ట్ చేస్తావు అనమాట యాంకర్ కూడా. నిన్ను పైసలు మరి జోలా లేవన్నా? నేను నిజం చెప్పు. లేవన్నా. ఏ కెమెరాలు మూసినా చెప్పు. లేవు. మనీ నాకు మనీ మీద ఇంట్రెస్ట్ లేదు నాకు. ఏం తినిపివా? మరి బిర్యానీ ఇంటి దాకా వచ్చిన రండి అన్న, ఇంటి దగ్గరనే తినిపిస్తావా? ఖచ్చితంగా. పక్కా అన్న ఖచ్చితంగా. కెమెరా కూడా చెప్తున్నాను, మరి బిర్యానీ తినిపించకుంటే మొత్తం చెప్తా మరా. ఖచ్చితంగా. వరుణ్ వాళ్ళ ఇంటికి పోతే బిర్యానీ పెట్టలే అని చెప్పి. ఖచ్చితంగా. మరి పోదామా? మరి పోదామన్నా ఖచ్చితంగా. ఓకేనా? మరి ఇంట్లో అన్ని ఉన్నాయా సరుకులు అన్ని సామాన్లు? ఉన్నాయన్న, ఇప్పుడు మనం అయితే ఇప్పుడైతే ఉన్నాయి. సో అమ్మకి ఎంత వస్తాయి నెలకి? అమ్మకంటే ఇక నెలకి ఎంత వస్తుందో తెలియదు కానీ రోజుకి ఇప్పుడైతే 500 వచ్చినాయి అన్న. ఇప్పుడైతే రోజు 500 ఇస్తారు. ఓకే, 500 ఇస్తారు. ఓకే వరుణ్, థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీ ప్రేక్షకులకి థ్యాంక్ యూ సో మచ్ అందరికి. సో అమ్మకైతే డైలీ 500 వస్తున్నాయి అంటాం. అవునన్నా. ఒకసారి వస్తే ఒకసారి రావటం. ఇప్పుడైతే అవసరం అంటే ఇస్తాడు ఆయన. అవసరం అంటే ఇస్తాడు. ఎందుకు? పని చేస్తే పైసలు ఇవ్వడా? పని చేస్తా అంటే ఇప్పుడు బస్కి ఇస్తాడు అన్న, బస్కి ఇస్తాడు అంతే అంటాం రోజు. ఓకే. ఆయన పెద్ద అవసరం పడుతుంది అన్న. ఇప్పుడు పెళ్ళిళ్ళు వచ్చినాయి అక్కది,
పెళ్లి సడన్లో వచ్చింది. సడన్లో వచ్చినప్పుడు ఇక మనీ ఇచ్చేస్తారు. అప్పుడు ఓకే, ఏదైనా అవసరం ఉంటే ఏదైనా అవసరం ఉంటే జల్దీ ఇచ్చేస్తారు. సో నీ పక్కన వచ్చి నేను కూర్చొని నీకు గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నా. మీ ఇష్టం అన్నా అంత ఇలా గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నా. మీ ఇష్టం అన్నా తెలియదు. ఏ గిఫ్ట్ అయినా నాకు ఇష్టమే అంతే. గిఫ్ట్ చాలా చిన్నగా ఉంటుంది, మరి ఫీల్ కావద్దు. ఏం ఫీల్ లేదన్నా నాకైతే. ఏమిటి అన్నవారు ఏం లేదు గిఫ్ట్. ఏం కదన్నా, మీరు ఇచ్చిన ఒకటే, నాకు ఇవ్వకుండా సంతోషం అన్న. సూపర్. సో వరుణ్, నీ పక్కకు వచ్చి నీకు గిఫ్ట్ ఇస్తాను అనమాట అన్నా. సో ఇంకోటి నాకు మాట ఇవ్వాలి నువ్వు. ఇస్తాను ఖచ్చితంగా. ఖచ్చితంగా మంచిగా మమ్మీని చూసుకుంటాను. చూసుకుంటాను ఖచ్చితంగా. అందరికైతే మాట ఇస్తున్నా. పక్కిస్తున్నట్టు మీ వ్యూవర్స్ గుర్తాం ఖచ్చితంగా. అందరికైతే చాలా సపోర్ట్ చేస్తాను మిమ్మల్ని. సో మీ అమ్మని, అవునన్నా, చెల్లెల్ని మంచి పాటలు పాడాలి. పాడతాను ఖచ్చితంగా. స్కూల్ కి అయితే డైలీ పోవాలి. పోతాను మళ్ళీ వస్తాను నీ స్కూల్ దగ్గరికి నేను. ఖచ్చితంగా. ఓకేనా? సరే వరుణ్, నీకు నేను ఒక గిఫ్ట్ ఇస్తా. నిజంగా మీ ఇష్టం అన్నా. మీ ఇష్టం అన్నా. నీ ఇష్టమా? కళ్ళు మూసుకోను తెరుగు. ఇక వరుణ్ నాకు ఏం కాదు, ఇంకా పెట్టుకో 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 పెట్టుకో. లేదు పెట్టుకో వరుణ్. లేదన్నా, ఇది పైసలు ఇంట్లోకి పనికొస్తాయి, అమ్మకి పనికొస్తాయి. పెట్టుకో మమ్మీకి. సో బట్టలు కొనుక్కో మంచిగా. సో మాతో అయినా సాయం మేము చేసినాం. సో మా క్యూబ్ టీవీతో అయినా సాయం మేము చేస్తున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఎవరు హెల్ప్ లో ఉన్నా కూడా ఈ క్యూబ్ టీవీ అని ఒకటి ఉంది. ఈ క్యూబ్ టీవీ ద్వారా చాలా మందికి మేమైతే హెల్ప్ చేస్తున్నాం. సో ఈ క్యూబ్ టీవీ ద్వారా ఇది నీ చేతికి వస్తున్నాయి. సో ఎట్లా అనిపిస్తుంది అంటూ? నాకు చాలా సంతోషంగా. మీరు ఇచ్చినట్టు నాకు చాలా భయం అవుతుందన్న. అయ్యో, భయం ఎందుకు అరుణ్? లేదన్నా, నేను ఎప్పుడు నాకు ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒక 2-3 ఇచ్చి అంతే. పైసలు లేదా నీకు? నేను అది పెట్టుకో, మంచిగా బట్టలు కొనుక్కో, అమ్మని మంచిగా చూసుకో. ఈ మొత్తం ఇచ్చింది కేవలం క్యూబ్ టీవీ. క్యూబ్ టీవీ మనం ఇక్కడ దాకా తీసుకొచ్చింది. అది కూడా నీకు ఇమ్మని చెప్పింది కూడా నా క్యూబ్ టీవీ అనమాట. సో ఏం చెప్తావు? క్యూబ్ టీవీ అయితే అందరూ అయితే చూడండి, చూసి అయితే లైక్ చేయండి, లైక్ చేసి అయితే షేర్ చేయండి, దాని అయితే సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయండి. అన్ననైతే మన కోసం చాలా కష్టపడుతుండు. అన్న కోసం అయితే చాలా సపోర్ట్ చేయండి ప్లీజ్. ఓకే ఓకే వరుణ్, థ్యాంక్ యూ సో మచ్ వరుణ్. థ్యాంక్ యూ అన్న. రైట్. సో వ్యూవర్స్, మనము వరుణ్ బ్లైండ్ ఇంటర్వ్యూ అయితే చేసేసినాం అనమాట. సో నేను బ్లైండ్ అని చెప్పి అయితే అన్నాను వరుణ్, ఎందుకంటే తను కళ్ళు కనిపించకపోయినా కూడా తన టాలెంట్ తో మొత్తం ఊపుతున్నాడు అనమాట. ఆ క్యూబ్ టీవీ నుంచి అయ్యే సాయం అయితే మేమైతే చేసేసినాం అనమాట. ఎందుకంటే ప్రతి దాంట్లో రీసెంట్ గా ఒక ఇష్యూలో కూడా ఆ క్యూబ్ టీవీ వాళ్ళకి సాయం చేయడం మనం చూస్తున్నాం. అది కూడా నేనే సాయం చేసిన క్యూబ్ టీవీ ద్వారా అనమాట. సో మీరు కూడా వరుణ్ లాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు, టాలెంట్ ఉన్న వ్యక్తులకి మీరు కూడా సపోర్ట్ చేస్తారని చెప్పి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే వరుణ్ వాళ్ళ ఆ ఫ్యామిలీ చాలా గరీబ్ ఫ్యామిలీ అనమాట. తను మట్టిలో మాణిక్యాలంటారు కదా. సో వరుణ్ కూడా అలాంటి వ్యక్తి అనమాట. వరుణ్ నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చిన మనసకి చాలా ధన్యవాదాలు అన్న. చాలా చాలా అంటే చాలా అన్న. మీతో మాట్లాడిచ్చింది అన్న మానసక్క. మళ్ళా అదే నాకు కూడా మానస మా చెల్లెనే. అవునన్నా, మానసనే ఫోన్ చేసి, యూట్యూబర్ అనమాట, షీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది యూట్యూబర్. సో తనే నాకు కాల్ చేసి వరుణ్ ఇంటర్వ్యూ తీసుకోమని చెప్పింది. తర్వాత నేను సర్చ్ చేసినాక కూడా జాగా నాకు దొరికింది. ఆమె నాకు హెల్ప్ చేసింది, మానసని హెల్ప్ చేసింది. సో థ్యాంక్ యూ వరుణ్. సో వ్యూవర్స్, ఇలాంటి మరెన్నో ఇంటర్వ్యూస్ మీరు చూడాలంటే మాత్రం చెప్పవా? చెప్తాను ఖచ్చితంగా. క్యూబ్ టీవీ అయితే చాలా అయితే ఆరాధించాలి మీరైతే. ఇంకా మీ వీడియోస్ కావాలంటే అన్న ఖచ్చితంగా చేస్తాడు. అందరైతే చాలా అయితే చూడాలి. అన్న ఖచ్చితంగా చేయగలుగుతాడు. అన్ననైతే మీరు ఎంత దూరాన ఉన్నా గానీ, అన్నైతే ఎంత దూరాన ఉన్నా గానీ అన్నైతే చేయగలుగుతాడు. సరే వరుణ్, అయిపోయింది. లాస్ట్ మన ఇద్దరం మన కెమెరా ముంగట ఉన్నాం, ఎండింగ్ కదా. అవునన్నా, నీ పాట ఇంటుంటే నాకు వినాలనిపిస్తుంది. ఇంకొక పాట మా కోసం. మీకోసం అన్న? మీకోసం సాంగ్ అంటే సరే, నా కోసం పాట రాదు. మీకోసం అన్న ఏం సాంగ్ పాట చెప్పన్న, మీ ఇష్టం. నీ ఇష్టం వచ్చిన పాట పాట నాకు సంతోషమే. నా కోసం, మా కెమెరామెన్స్ బబ్లు కోసం, నరేందర్ కోసం, మా రాంబాబు కోసం. రాంబాబు ఒకటి. అందరి కోసం ఈ జనముల జెండను పట్టాలే, బ్రతుకుల్లా వెలుగును నింపా భోజన బాధం ఎత్తాలే, ఎదిగే బిడ్డల చూసి పేదల పొద్దును నడవాలే, ప్రజల దండు కట్టి ఉద్యమ కాగడనెత్తాలే, నింగిలో అమరులు కలిసి నీలి వందాలంటూ చరితాను రాసిన గొప్ప మాదీయుల కలలేగంటూ పల్లె పల్లెల్లో బహుజన జెండా ఎగరయ్యాలు, అందరి కోసం ఈ జనముల జెండాను పట్టాలే, బ్రతుకుల్లో వెలుగులు నింపా బహుజన బాధం ఎత్తాలే. సూపర్. మా రాంబాబు అంటే రాంబాబు అన్న పాట వాడినా. ఓకే, థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. వ్యూవర్స్ అయితే ఖచ్చితంగా చూడండి, సాంగ్స్ అయితే
చాలా అయితే సపోర్ట్ చేయండి అన్న. సో వరుణ్ కి ఇంకోటి, వరుణ్ కూడా ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా వరుణ్ ని అప్రోచ్ కాండి. వరుణ్ మంచి మంచి సాంగ్స్, వాయిస్ కూడా బాగుంది, సాంగ్స్ పాడతారు. ఇంటర్వ్యూ మధ్యలో వరుణ్ నాకు ఏదో పెళ్లి ఉందని చెప్పినావు. ఎవరిదో? మా అక్కది. సో వరుణ్ షర్ట్ ఇది. థ్యాంక్ యూ సో మచ్ అన్న క్యూబ్ టీవీ వాళ్ళకి. సో బాగుందా వరుణ్ షర్ట్? సూపర్ అన్న. సో వేసుకుంటే పట్టుకోలేదు ఒకసారి. ప్యాంట్ కూడా మంచిగా ఫార్మల్ ప్యాంట్. సో నెక్స్ట్ వరుణ్ కూడా చెప్పినావు కదా, వరుణ్ సందేశ్ అయిపోవాలి నెక్స్ట్ అని చెప్పి. ఇవి కూడా వరుణ్, మీ చెల్లె కూడా ఉందని చెప్పినావు కదా, మీ చెల్లెకి డ్రెస్, మీ మమ్మీకి చీర. ఓకే, హ్యాపీయా? హ్యాపీ అన్న ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీకైతే చాలా అంటే చాలా థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఓకే, సో వ్యూయర్స్ వరుణ్ ఇంటర్వ్యూ అయిపోయింది. తర్వాత కూడా ఇంటర్వ్యూ మధ్యలో పెళ్లి ఉందని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే వచ్చాం బట్టలు ఇప్పిద్దామని చెప్పి కూడా షాప్కి వచ్చేసినాం అనమాట. వచ్చేసి బట్టలు వాళ్ళ మమ్మీకి అలాగే వాళ్ళ చెల్లికి వరుణ్కి కూడా బట్టలు ఇప్పించేసినాం. సో క్యూబ్ టీవీ నుంచి మేము చేసే సాయం అనుకోండి ఇది. సో మీరు కూడా వరుణ్ ఇంటర్వ్యూ చేయాలంటే కూడా నేను వరుణ్ అడ్రస్ కూడా నేను కింద మెన్షన్ చేస్తా. సో మీతో అయినంత సాయం కూడా, వరుణ్కి పాటలు పాడాలని చెప్పి చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఫ్యూచర్లో కూడా తను ఒక మంచి సింగర్ కావాలని చెప్పి తన గోల్ అని చెప్పి కూడా ఇప్పటిదాకా మనతో చెప్పడం చూస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ నాన్న అంటే చాలా ఇష్టం, వాళ్ళ నాన్నకి పాటలు అంటే ఎక్కువ ఇష్టం. వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత వాళ్ళ నాన్న కోసం పాటలు పాడడం స్టార్ట్ చేసిందంట వరుణ్. పాపం కళ్ళు కూడా కనిపించాయి వరుణ్కి. సో మేమైతే ఇంటర్వ్యూ అయిపోయింది. నా ఇంటర్వ్యూలో చూడండి మొత్తం వరుణ్ లైఫ్ స్టైల్ ఏందో మనతో షేర్ చేసుకున్నాడు. సో ఎవరైనా వరుణ్తో ఆ లిరిక్స్ ఉన్నా కూడా పాడిపోయాలంటే 4 days ఆలన్నా 4 days ఇచ్చి పాడేస్తా పాటలు అని చెప్పి కూడా వరుణ్ చెప్తున్నాడు. సో థ్యాంక్ యూ వరుణ్, ఈ బట్టలు వేసుకొని మళ్ళీ నాకు ఒక ఫోటో పెట్టాలి నువ్వు. ఖచ్చితంగా అన్న. థ్యాంక్ యూ వరుణ్, బాయ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న మీ అందరికి. ఓకే రైట్ వరుణ్, బాయ్. థ్యాంక్ యూ అన్న.